హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా పల్లె వంట ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈరోజైతే మన బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసేసేయండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పల్లె వంట ఛానల్ని మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది చాలా మందికి రీచ్ అవుతుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసిన వాళ్ళందరికీ కూడాను పేరు పేరున చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వచ్చేసి నిన్న మార్నింగ్ వ్లాగ్ అనమాట. పిల్లలకైతే ఇంకా మార్నింగ్ దోశ వేస్తున్నాను. మొన్న దోశ పిండి రుబ్బా అని చెప్పాను కదా, గ్రైండర్లో వేసేసి ఫస్ట్ టైం కనిపించలేదు. నా కాలు తగిలి ఆ ట్రైప్యాడ్ రింగ్ లైట్ వంకరగా అయిపోయింది. నేను చూసుకోలేదు స్కూల్ అడవుల తర్వాత పిండి తర్వాత ఎందుకో గమనిస్తే చూసాను అనమాట. కొంచెం క్రాస్ అయిపోయింది, కొంచెం ఇరుకుగా ఉంటుంది కదా, అటు ఇటు తగిలేటప్పుడు ఒక్కోసారి కెమెరా మనకి బౌల్కి సరిపడా కనిపించదు. నేను మధ్య మధ్యలో చెక్ చేస్తూనే ఉంటాను, స్టోరేజ్ ఏమన్నా అయిపోయిందా, వీడియో అయిపోయిందా, వస్తుందా, కట్ అయిందా అనేసి. అయినా ఒక్కోసారి అట్లా మిస్టేక్స్ జరుగుతూనే ఉంటాయి అన్నమాట. ఇంకా అది అయిపోయిన తర్వాత చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి రాదు కదా. కావాలంటే మనం రెసిపీ చేసేటప్పుడైతే ఇలాంటి దోశ అయితే ఇంకోటి వేసుకొని చూపించవచ్చు, కానీ ఒకసారి చేసే ప్రాసెస్ ఉంటుంది కదా కర్రీస్ కానీ, అవి ఇంకా అవైతే వెనక్కి రావన్నమాట. అందుకే రికార్డ్ చేసేటప్పుడు మ్యాక్సిమం 1-2 సార్లు చెక్ చేసుకుంటూ ఉంటాము. ఒకసారి గ్యాలరీలో కూడా వెళ్ళి రికార్డ్ అయిందా లేదా అని చూస్తాం అనమాట. వాయిస్తో ఇచ్చేదైతే వాయిస్ కూడా క్లియర్గా ఉందా లేదా, మైక్ వస్తుందా రావట్లేదా అని చూసుకుంటాము. వాయిస్ ఓవర్ ఇచ్చేదైతే ఇంకా నార్మల్గా సాంగ్స్ పెట్టుకొని, మ్యాక్సిమం వ్లాగ్స్ చేసేటప్పుడు నేను సాంగ్సే వింటూ చేస్తూ ఉంటాను. మార్నింగ్ చేసేవైతే ఇంకా దేవుడి పాటలు పెడతా అనమాట. ఈవినింగ్ టైంలో ఏదైనా మెలోడీస్ అవి పెట్టుకొని చేసుకుంటూ ఉంటాము. అలాగే ఇదైతే మార్నింగ్. ఇంకా పిల్లల కోసం దోశ వేద్దామని దోశ పిండి అయితే మిక్స్ చేశాను. మా మిక్సీ ఖరాబ్ అయిపోయింది, అందుకే టీ పెట్టేశాను. టీలో తినేసారనమాట దోశ. నేనేమో ఉసిరికాయ కానీ మామిడికాయ కానీ ఏదో ఒకటి కారం వేసుకొని తింటాను. పిల్లలేమో పాలు బూస్ట్ వేసుకొని దాంట్లో తినేశారు. వాళ్ళకి ఇష్టం అనమాట. యాక్చువల్గా చట్నీ కంటే కూడా అదే ఎక్కువ ఇష్టము. నేనే డైలీ ఏం తింటారులేనే చేశాను. చాలామంది చపాతీ పూరి తింటారని చెప్పి కామెంట్ కూడా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నాకు కూడా ఇష్టము. దోశ అంత ఎక్కువ ఇష్టం ఉండదు, కానీ ఎప్పుడైనా ఒకసారి తింటాను నేను కూడా. ఈరోజైతే ఇలా టీలోనే తినేసామన్నమాట. మిక్సీ తీసుకోవాలి కొత్తది. నేను అంటే ఇది తీసుకొని కూడా చెప్పాను కదా లాస్ట్ వీడియోస్లో, ప్రెస్టేజ్ తీసుకుందాం అనుకుంటున్నాను. బ్లాక్ కలర్లో చూసాము ఒకటి ఆన్లైన్లో, అది బుక్ చేసి వచ్చిన తర్వాత మీకు వీడియో షేర్ చేస్తాను ఎంత అయింది ఏంటి అనేది లింక్. ఇప్పుడు ఆఫర్స్ కూడా ఉన్నాయి మనకి January 26th. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట మిక్సీ కొత్తది తీసుకోవాలని. ప్రస్తుతానికైతే ఇంకా అది నడుస్తుంది కదా, నాకు ఒక వస్తువు వాడుతున్నప్పుడు అది అంత మంచిగానే ఉంది, దాన్ని పక్కన పెట్టి వేరేది తీసుకోవడం ఇష్టం ఉండదు. అది పూర్తిగా అంటే దాన్ని ఆల్రెడీ ఒక్కసారేమో మోటార్ వేయించామన్నమాట ఈ 18-20 ఇయర్స్లో. ఇప్పటి వరకు బాగానే రన్ అయింది. మొన్నటి నుంచి దాని మోటార్ పాపం కెపాసిటీ కూడా తక్కువ ఉంటుంది కదా ఇన్ని ఇయర్స్కి. నడిచి ఎన్ని చట్నీలు పిండి అన్నీ పట్టేసి దాంట్లో ఎన్ని వంటలు చేసాము. యూట్యూబ్ పెట్టిన తర్వాత ఘోరంగా వాడామన్నమాట మిక్సీని. ప్రతిదానికి మిక్సీయే. నాకు కొంచెం చేయి నొప్పి వల్ల నేను రైట్ హ్యాండ్ నొప్పి వస్తుంది రోల్ యూజ్ చేస్తే. నైట్ టైం ఇంకా ఏమంటారు తీపి తీసేది అంటారు కదా, అంత నొప్పిగా ఉంటుంది కాబట్టి రోల్ ఎక్కువ యూజ్ చేయను. ఎక్కువ మిక్సీనే. మిక్సీలోనే మనకి ఎలా కావాలో అలాగా, కొంచెం బరకగా ఉండాలంటే అలాగా చేస్తూ ఉంటాను. మొత్తానికైతే పాడైపోయిందనమాట. దాని గిన్నెలు కూడా మొత్తం చూసారు కదా, అంత ఎక్కడికెక్కడ ఊడిపోయింది మొత్తం. దాని అంటే మారిపోయింది అనమాట. మిక్సీ పోలికలు దాని అవతారమే మారిపోయింది. అంతలాగా యూజ్ చేసేసాము. ఇంకా దాని పని అయిపోయింది. అది తీసేసి వేరేది తీసుకోవాలి. చూస్తున్నాం ఏది బాగుంటుంది. మ్యాక్సిమం ప్రెస్టేజే ఉంటుంది మనకి. మాది వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్ వచ్చేసి శాంసంగ్ అనమాట. వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్ ఒకటి కంపెనీ. అలాగే ఏసీ కూడా శాంసంగ్, ఫ్రిడ్జ్ శాంసంగ్, వాషింగ్ మిషన్ శాంసంగ్, స్టవ్ వచ్చేసి ప్రెస్టేజ్. ఇంతకుముందు ఉన్న మనకి మిక్సీ కూడా అదే అనమాట. ఇంకా అదే తీసుకుందామని చూస్తున్నాను. ఎక్కువ సంవత్సరాలు వస్తాయి. మనం అప్పుడు మధ్యలో సర్వీసింగ్ చేయించడము, దాన్ని ఎంతవరకు వాడాలో అంతవరకు వాడడము, మెయింటైన్ చేయడం ఉంటే ఎక్కువ సంవత్సరాలు వస్తాయి. ఒకసారి మంచిది డబ్బులు అయితే అయినాయి, కానీ కంపెనీ తీసుకున్నాం అనుకోండి ఎక్కువ రోజులు వస్తుంది. ఎక్కువ మిక్సీలు లోడ్ ఎక్కువ వేసి రుబ్బడం వల్లనో, లేదంటే కరెంటు తక్కువగా వస్తుంది కదా, ఆఫ్ కరెంట్ వచ్చినప్పుడు యూస్ చేయడం వల్ల, లోడ్ ఎక్కువగా వేయడం వల్ల, వేడివి ఇట్లా టమాటో చట్నీ లాంటివి ఏదైనా చట్నీస్ వేడిగా వేయడం వల్ల, ఈ మూడిటి వల్ల అయితే తొందరగా ఖరాబ్ అయిపోతుంది మిక్సీ. నేనైతే మ్యాక్సిమం అస్సలు అట్లా చేయను. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఫ్యాన్ కింద పెడతాను, అంత అర్జెంట్ అయితే. గోరువెచ్చగా అయిన తర్వాత తీస్తానన్నమాట.
ఎక్కువ వేడి వేడిది వేసి మిక్సీ పట్టడం, అంటే మిక్సీ గిన్నెలు వేసుకొని చల్లార్చుకోవచ్చు కానీ అది బాగా గట్టిగా, అంటే ఏమంటారు, గట్టి గట్టి పదార్థాలు పట్టినప్పుడు, మనం ఏదైనా పిండి పట్టినప్పుడు గట్టిగా పట్టడం, ఎక్కువ లోడ్ వేయడము, హీట్ ఉన్నప్పుడు పట్టడము, అలా చేస్తే మాత్రం చాలా తొందరగా పాడైపోతుంది. కాబట్టి చూసుకోవాలి, మనకి ఏదైనా ఇచ్చినప్పుడు వస్తువు కొన్నప్పుడు దాంట్లో వస్తుంది అనమాట, మనం ఎలా దాన్ని ఆపరేట్ చేసుకోవాలి, ఎంత క్వాంటిటీ వేసుకోవాలి, అవన్నీ మనం కూడా ఏం కాదులే అని పడుతూ ఉంటాము. దానివల్ల ఎవరికి మనకే నష్టం ఉంటుంది అనమాట. తిన్నా మనకి టేస్ట్ రాదు. వేడిగా పట్టినప్పుడు చట్నీని ఎక్కువ యూజ్ చేస్తే మిక్సీ కూడా పాడైపోతుంది, అంతా డబల్ పని అవుతుంది, మన టైం వేస్ట్, అది చింది కూడా పడుతుంది అనమాట మొత్తం. ఎప్పుడైనా ఒకసారి అట్లా చేసినప్పుడు చింది కూడా పడుతుంది. చాలామంది వీడియోస్లో కూడా చూశాను నేను, మామూలుగా బయట కూడా పట్టేటప్పుడు చూశాను, పొంగిపోవడం, అంతా వేడి మీద అంత ఆవేశంగా పట్టడము. అది క్లీన్ చేసుకోవడానికి టైము వేస్ట్, మిక్సీ పాడైపోతే డబ్బులు వేస్ట్, అన్ని రకాలుగా వేస్ట్ అనమాట. కాబట్టి కొంచెం ముందే ఒక 5 minutes అలాగ వెయిట్ చేసి, లేదంటే ముందే లేచినామంటే త్వరగా అవ్వాలని త్వరగా స్టార్ట్ చేయడం అదైతే బెటరు నాకు తెలిసి. ఏదైనా వాషింగ్ మిషన్ కూడా అంతే, బట్టలు బాగా దాంట్లో కుక్కి ఒక్కసారిగా అయిపోవాలని మొత్తం అన్నీ వేసేస్తాము. నేనైతే 2 daysకి యూజ్ చేస్తానమాట. మేము నలుగురం కాబట్టి సరిపోతుంది, మాది 6.5 kgs వస్తుంది కాబట్టి 2 daysకి సరిపోతుంది. ఇంకా బెడ్షీట్లు, బ్లాంకెట్స్ ఏమైనా ఉంటే మాత్రం 2-3 times యూజ్ చేస్తాను నేను డైలీ. మిషన్ యూజ్ చేసినప్పుడల్లా డే బై డే యూజ్ చేస్తాం కదా, ఒక రోజులో 2 సార్లు 3 సార్లు అలాగ వేస్తాను మిషను. కాసేపు గ్యాప్ ఇచ్చి అది హీట్ అవుతుంది, దాని మోటార్ కూడా హీట్ అవుతుంది కాబట్టి తీయగానే వెంటనే వేసేయడము, బట్టలు మిషన్ అవ్వగానే వెంటనే తీయడం, అది కూల్ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి, మళ్ళీ ఒక 15 minutes అలా బ్రేక్ ఇచ్చి. ఏదైనా అంతే, వస్తువు అయినా మనిషి అయినా అంతే, మనం కంటిన్యూస్గా వర్క్ చేసి, అంటే ఒక్కోసారి తప్పదనుకోండి, కాకపోతే రోజు అలాగే కంటిన్యూస్గా చేస్తున్నాను అనుకోండి, రెస్ట్ లేకుండా, ఏదో ఒకటి వస్తుంది చూడండి, ఒంట్లో బాగాలేకపోవడము, సిక్ అవ్వడము, మన ఆటోమేటిక్గా మన బాడీకి రెస్ట్ ఇవ్వకపోతే దాని అంతటా అదే తీసుకోవడానికి ట్రై చేస్తుంది, మనకు అదే జలుబు, దగ్గు, జ్వరం అలాంటివి వస్తూ ఉంటాయి అన్నమాట, బాడీ పెయిన్స్ అది క్రియేట్ చేసుకుంటుంది అలాగా. కాబట్టి ఏదైనా ఎంతవరకు వాడాలో అంతవరకే వాడాలి అని నా ఫీలింగు. అంటే నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను, ఎవరికైనా యూజ్ అవుతుంది అనేసి. అలాగే ఏ వస్తువైనా అంతే, ఫ్రిడ్జ్లో కూడా ఎక్కువ తక్కువ వెయిట్ పెట్టడం, మొత్తం దాన్ని గిన్నెలతోటి డబ్బాలతోటి నింపేయడము, అట్లా చేస్తూ చాలామంది, అవసరమైనది లేనిది, పనికొచ్చేది పనికిరాంది. నేనైతే కనీసం 15 daysకి ఒకసారైనా మొత్తం ఫ్రిడ్జ్లో అన్నీ తీసేసి నీట్గా మళ్ళీ క్లీన్ చేసేసుకొని పెట్టి, అంటే ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి ఓకే, తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను, తెలియదు కదా, దాన్ని మనం ఊకే పిల్లలు డోర్ కూడా తీయడం వల్ల ఫ్రిడ్జ్లో కూడా మనకి గ్యాస్ ఉంటుంది, కూల్ అయ్యేది. ఆ గ్యాస్ అయిపోయింది అంటే కూల్ కూడా తగ్గిపోతుంది అనమాట, ఫ్రిడ్జ్ కూల్ అవ్వడము, వాటర్ లీక్ అవ్వడం అలా అవుతూ ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం అవసరం ఉన్నప్పుడు మాత్రం ఫ్రిడ్జ్ డోర్ తీసుకోవాలి. ఇంకా చిన్నపిల్లలు ఉన్నప్పుడు లాక్ వేసుకొని పెట్టుకోవడం బెటరు. వెయిట్ కూడా ఎక్కువగా పెట్టొద్దు, దాన్ని ఎంత వాడాలో అంతవరకే వాడాలన్నమాట. నేను ఎక్కువ కూరగాయలు 1 week ఒకసారి తీసుకొస్తాం అంతే. మేము పెట్టేది అయితే కారము, చింతపండు అంతే. హెవీ వెయిట్ అయితే అదే అనమాట. ఒకటి పచ్చడి సీసా పెడతాను చిన్నది, ఇంకా అంతే. మిగిలినవైతే పాల గిన్నెలు ఇక డైలీ తీస్తూనే ఉంటాము, 1 packet 2 packets. పెరుగు, కూల్ డ్రింక్స్ లాంటివి అలాంటివి ఏమీ పెట్టమన్నమాట. మ్యాక్సిమం మేము తాగము, తక్కువ. ఇంట్లో తీసుకొచ్చి పెట్టడం కూడా ఇంకా చాలా తక్కువ అనమాట, ఎప్పుడు ఉండడం అలా ఏమి ఉండదు. కాబట్టి వెయిట్ కూడా ఫ్రిడ్జ్కి కూడా చాలా డేంజర్, పాడైపోతూ ఉంటాయి. ఇది పోయింది, ఇది వాటర్ లీక్ అవుతుంది, ఇది కూల్ అవ్వట్లేదు ఎంత హైలో పెట్టినా అని చాలామంది అంటారు. అలాంటి మనం ఫస్ట్లో చేసిన మిస్టేక్సే తర్వాత మనకి అట్లా పాడైపోయేలాగా కనిపిస్తాయి అన్నమాట. కాబట్టి ఏదైనా కుక్కి పెట్టడం అలా చేయొద్దు. మిషన్ అయినా, మిక్సీ అయినా, ఫ్రిడ్జ్ అయినా, ఏదైనా సరే. అది ఎవరికైనా యూజ్ అయితే పాటించండి, లేదంటే ఓకే. ఆల్రెడీ చాలామంది తెలిసే ఉంటుంది, అంటే నాకు తెలిసి నేను చెప్తున్నాను అనమాట. ఇంకా పక్కన టీ పెట్టేశాను, ఒక పక్కనేమో పాలు కాగుతున్నాయి గిన్నెలో, ఇంకొక కుక్కర్లోనేమో రైస్ వండుతున్నాను, ఇక్కడేమో దోశ వేస్తున్నాను అనమాట. పిల్లలు ఆల్రెడీ రెడీ అయిపోయారు, వాళ్ళు అయ్యేలోపే నేను టీ, రైస్, పాలు అన్నీ పెట్టేసి రెడీగా ఉంచాను. దోశ కొంచెం వేడిగా ఉంటేనే బాగుంటుంది కదా, అందుకని. దీవెన్ బాబుకి కొంచెం సాఫ్ట్గా ఉండాలి, దీవెనకేమో కొంచెం క్రిస్పీగా ఉండాలి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తాను. దీవెనకి అంతా కొంచెం మందంగా వేసి ఆయిల్ తక్కువ వేస్తాను అనమాట. ఇంకా మా వారు కూడా మార్నింగే లేసి బ్రష్ చేసేసుకొని టీ కోసం వెయిటింగ్. స్లోగా కాగుతూ ఉంటుంది దోశ. చలికి ప్యాన్ తొందరగా హీట్ అవ్వట్లేదు. ఇంకా లాస్ట్ టైం అయితే
ఒక 10 డేస్ బ్యాక్ 15 డేస్ బ్యాక్ దోశ ప్యాన్ అంత చల్లగా ఉంటుంది కదా, తొందరగా అస్సలు ప్యాన్ హీట్ అవ్వట్లే, దోశ సరిగ్గా కాలేదు. ఎండాకాలం అయితే ఇలా వేయంగానే ఇలా వచ్చేస్తుంది అనమాట దోశ పైకి, దాని అంతటా అదే వచ్చేస్తుంది హీట్కి. వాతావరణాన్ని బట్టి కూడా మనకి ఇదవుతూ ఉంటుంది. ఇప్పుడు మ్యాక్సిమం ఇడ్లీ పిండి రుబ్బకుండా ఉండడమే బెటరు. ఇంట్లో ఎక్కువ కూల్ ఉన్న వాళ్ళ ఇంట్లో మాత్రం ఇడ్లీ పిండి అస్సలు సరిగ్గా రాదు, పొంగదు. వచ్చినా 50% వరకు వస్తుంది అనమాట, కొంచెం గట్టిగానే వస్తాయి. గమనించారో లేదో చాలామంది. దోశ అయితే ఓకే, మనం దాంట్లో అటుకులు, మరమరాలు, మెంతులు అవన్నీ వేస్తాం కాబట్టి బాగా వస్తుంది. బియ్యం కాబట్టి పులిసిపోతుంది కదా పిండి ఊరికేనే. దోశ పిండి బాగా వస్తుంది కానీ ఇడ్లీ పిండి మ్యాక్సిమం రాదు. అందుకే నేను ఈ వింటర్ సీజన్లో ఎప్పుడైనా ఒకసారి మంత్లీ ఒకసారి చేస్తాను. అది కూడా ఒక్కరోజు 2 రోజుల వరకే చేస్తాను అనమాట. ఇడ్లీ సరిగ్గా పిండి అవ్వదు. కొంతమంది సోడా ఉప్పు యూజ్ చేసుకుంటారు, ఇష్టం ఉన్న వాళ్ళు అదనమాట. దోశ అయితే మంచిగా కాలింది 2 వైపులా. నాకేమో 2 వైపులా కాలడం అంత ఎక్కువ ఇష్టం ఉండదు దోశ. ఒకవైపే బాగా రోస్ట్ చేసి కొంచెం ఆయిల్ వేసేసుకొని ఫోల్డ్ చేసుకొని తింటాను. మిక్సీ అల్లం పచ్చడి చేయడానికి అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట. మిక్సీ లేదనేసి ఇంకా అది బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అది వచ్చిన తర్వాత క్లీన్ చేసుకోవాలి. వీలుంటే అల్లం చట్నీ రెసిపీ అయితే షేర్ చేస్తాను. నెక్స్ట్ దోసకాయ పప్పు వేసాం కదా, లంచ్ బాక్స్లోకి పప్పు కూడా రెడీ అయిపోయింది. బెండకాయ కూడా చేసేసాను, రైస్ కూడా అయిపోయింది. ఇంకా అన్ని వంటలు అయితే అయిపోయాయి. మా వారికి బాగా ఇష్టం దోసకాయ పప్పు. నాకు పప్పు అంటేనే అస్సలు ఎక్కదనమాట. కొంతమంది కొన్ని కూరలు ఇష్టం ఉండదు, అసలు తినరు కదా. తింటాను కానీ అబ్బా నాకు తినాలి అనంత ఇంట్రెస్ట్ ఉండదు పప్పు మీద. ఎందుకో చిన్నప్పటి నుంచి కూడా అంతే, ఎందుకో తెలియదు. కాకరకాయ అయితే చాలా ఇష్టము. కాకరకాయ, బెండకాయ, దొండకాయ, వంకాయ ఇంకా చాలా ఇష్టం అనమాట. కాకరకాయ, వంకాయ నాకు ఫేవరెట్ వెజ్లో. పప్పు లాస్ట్లో ఉంటుంది అనమాట. తింటాను అంటే ఎక్కడికైనా వెళ్ళినా వేసుకొని తింటాను, వెజ్ తినే రోజుల్లో తింటాను కానీ ఎందుకు అంత ఇంట్రెస్ట్ అనిపించదు నాకు. ఏ కూరగాయలైనా సరే నేను ఇది తినను, నాకు ఇది ఇష్టం ఉండదు, ఇది లేదు, ఇది తినను అని ఉండదు అనమాట. వామిటింగ్ వస్తుంది, అసలు దాన్ని చూడను అనేది అట్లా ఉండదు. మా అత్తయ్యకైతే పాపం ఏ కూర చూసినా అట్లే అనిపిస్తుంది. మ్యాక్సిమం కొన్ని కూరలు నచ్చుతాయి అనమాట. ఒక 4 రకాలు 5 రకాలు అంతే, అంతకంటే ఎక్కువ నచ్చవు. నాకు అనిపిస్తుంది, నేను ఊరికే మా అత్తయ్య ఆ మాట అన్నప్పుడల్లా అంటూ ఉంటాను, ఈ కూర నచ్చదు, ఆ కూర నచ్చదు, అట్లా కూడా ఉంటుంది. ఇది తినబుద్ధి కాదు, అది తినబుద్ధి కాదు అని. మా దీవెనకేమో టమాటో అనమాట, అన్ని కూరగాయలు తింటుంది. టమాటో దేంట్లో అన్న వేసిన, ఉట్టి టమాటో చేసిన, పప్పు చేసే తింటుంది. అంటే పప్పులో వేయడము, లేదంటే టమాటా చారు అట్లాంటివి కొంచెం కనిపించకుండా తీసేస్తాం కదా, దాంట్లో మనం గట్టిగా పిండేసి అట్లాంటివి తింటుంది. కానీ టమాటో కూరగాయలలో వేసే దోసకాయ టమాటా, ఆలు టమాటో, టమాటా కర్రీ అట్లా అస్సలు ఇష్టపడదు ఎందుకో, చిన్నప్పటి నుంచి కూడాను. కొంతమందికి అలా అనిపిస్తుంది అనమాట, వాటి చూడంగాను ఆ టేస్ట్ మరి ఎందుకో తెలీదు. నాకైతే అలా నచ్చని కూరగాయలు అంటూ ఏమీ ఉండవు. కాకపోతే పప్పు ఒకటి అంత ఫేవరెట్ కాదు, అంత ఉండదు. కొంతమంది పప్పు అంటే ప్రాణం అనమాట. మా అమ్మ బాగా తింటుంది పప్పు అంటే, 2 రోజులైనా 3 రోజులైనా తింటుంది, రోజు వండి పెట్టినా తింటుంది. పప్పు అంత ఇష్టం. ఫైనల్గా పప్పు అయితే తాలింపు వేసేసాను. యాక్చువల్గా జీలకర్ర వేయాల్సింది, తాలింపు గింజలు వేసేసాను. ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు, ఇంగువ డబ్బా అయిపోయింది. పచ్చడిలో వేసి ఎక్కువ అయిపోయిందనమాట. మళ్ళీ ఒకటి తీసుకోవాలి. కొంచెం ఇంగు వేస్తే చాలా బాగుంటుంది ఫ్లేవరు, డైజెషన్ కూడా మనకి ఈజీగా అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఎనిపి పెట్టుకున్న పప్పు వేసేసుకోవాలి. నేను కారం ఏమి యాడ్ చేయలేదు పప్పులో, మిర్చినే ఎక్కువ వేసాను కదా, అదే సరిపోతుంది. ఎల్లిపాయలు బాగా వేగిన తర్వాత మనం తాలింపు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి మనం ఎనిపి పెట్టుకున్న పప్పు తీసుకొని గిన్నెలోకి వేసేసుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకోవడమే. కొంచెం గట్టిగా చేశాను ఎందుకంటే పిల్లలకి బాక్స్లోకి కావాలి కదా. దీవెన సపరేట్ బాక్స్లో తీసుకెళ్తుంది కర్రీ. అది కొంచెం లూజ్గా ఉంటే పడిపోవడము, అది లీక్ అవ్వడం జరుగుతూ ఉంటుంది కాబట్టి కొంచెం గట్టిగానే తీస్తాను వాళ్ళ వరకు. తర్వాత కొంచెం వాటర్ అది ఉంటే యాడ్ చేసుకొని కుక్కర్లో యాడ్ చేసుకుంటాను పిల్లలకి తీసేసిన తర్వాత. నెక్స్ట్ బెండకాయ కూడా చేశాను, చాలా బాగున్నాయి బెండకాయలు. ఆయిల్ వేసేసుకొని పోపు గింజలు అవన్నీ వేసుకొని ఆవాలు ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ కట్ చేసి వేసాను. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకొని
ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు దీన్ని కాసేపు ఆరబెట్టా అనమాట. టైం ఉంది నాకు, పొద్దున్నే పప్పు చేశాను కదా, ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళి నేను ఫ్రెష్ అయిన తర్వాత చేశాను అనమాట బెండకాయ కర్రీ. పప్పు ఎందుకు కొంచెమే వండానంటే వాళ్ళు ఒక్క పూటే తింటాం పప్పు, రెండో పూట అంత ఇష్టంగా తినరు. అందుకని నేను టీ గ్లాస్ తోటి 1.5 గ్లాస్ వరకు తీసుకుంటే నాకు లంచ్ బాక్స్లోకి మధ్యాహ్నం తినడానికి అవుతుంది ఇంకా మాకు, అంతే. అందుకనేసి ఎక్కువ చేయను పప్పు, 2 పూటలకు వచ్చేలాగా కుక్కర్ నిండా అట్లా చేయను అనమాట. కావాలంటే మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఆపేసి మళ్ళీ ఆ నెక్స్ట్ డే చేసుకోవచ్చు అనేసి వేరే రకం ఏదైనా ఆకుకూర కానీ ఏదైనా వేసుకొని ఒకటేసారి చేసి పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి అసలు అట్లా ఇష్టం ఉండదు నాకు. బెండకాయలు కూడా కట్ చేసి కాసేపు ఫ్యాన్ గాలికి పెట్టేశాను, కొంచెం డ్రైగా అయిపోయాయి కదా. ఇలా అయితే తొందరగా ఫ్రై అవుతుంది, కొంచెం వాటర్గా ఉంటే మనకి జిగురు వచ్చేస్తుంది అనమాట. కాబట్టి తాలింపులో వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అలాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత కొద్దిగా నిమ్మరసం కానీ ఉప్పు కానీ చల్లుకున్నామంటే జిగురు లేకుండా అతుక్కోకుండా ఉంటుంది బెండకాయ కర్రీ. నేను ఇది మొత్తం అంటే ఫ్రై లాగా ఏం చేయలేదు, డార్క్ కలర్ వచ్చేలాగా నార్మల్గా జస్ట్ తాలింపు వేసేసి అలా ఉప్పు కారం పసుపు వేసేసాను. ఎల్లిపాయ దంచి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. చిన్న బెండకాయలు చాలా లేతగా ఉన్నాయి, మనం ముక్కలు చూస్తేనే అర్థమవుతుంది కదా, అంత ఫ్రెష్గా ఉంది. నేను ఫ్రెష్గా ఉన్న కూరగాయలు ముందే వండేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ వాడిపోయినవి ఉంటాయి కొన్ని, ఫ్రెష్గా ఉన్నాయి కూడా పక్కన పెట్టేసి వాడిపోయి వండుకోవాలి. ఇవి వండేలోపు అవి కూడా వాడిపోతాయి, ఫ్రెష్గా తిన్న ఫీలింగ్ ఉండదు అనేసి ఏది ఫ్రెష్గా ఉంటుందే తింటాను. ఆల్రెడీ చాలామంది కూడా సౌండ్ వస్తుంది. అదనమాట, మ్యాక్సిమం కొంచెమే ఉంటుంది. అన్నం మిగిలింది కూడా కొంచెం చల్లగా అయిపోయింది. నేనైతే వేడన్నం పెట్టుకొని తింటాను, ఎందుకంటే ఆల్రెడీ ఇది చల్లగా అయిపోయింది. మళ్ళీ చల్లన్నం తిని ఇప్పుడు మళ్ళీ అది తినేసరికి మళ్ళీ అది కూడా చల్లన్నం అవుతుంది అనేసి ఫస్ట్ వేడన్నం పెట్టుకుంటా. చల్లగైంది ఎట్లాగో అయిపోయింది చల్లగా అనేసి వేడన్నమే తింటాను. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అనిపిస్తుంది, నేనైతే అలా చేస్తాను అనమాట. కొంచెం కారం యాడ్ చేసుకుని, ఇది కొంచెం స్పైసీ కారం యూజ్ చేశాను దీంట్లో, అందుకే కొంచెమే వేసాను. 3 రకాలు ఉంటాయని చెప్పాను కదా, మసాలా కారం ఉంటుంది, కారం లేని కారం ఉంటుంది, తేజ కారం కొంచెం స్పైసీ ఉన్నది ఉంటుంది. ఇది కొంచెం స్పైసీగా ఉంటుంది, చూడడానికి అలా ఉంటుంది కానీ తక్కువ వేసినట్టుగా టేస్ట్ బాగుంటుంది. అయిపోయింది, కాసేపు అలా సిమ్లో పెట్టి వదిలేసామంటే ఇంకా అదే మగ్గిపోయి మనం వేసిన ఆయిల్ కొంచెం ఆయిల్తోనే కొంచెం టైం తీసుకొని సిమ్లో పెట్టుకొని వండుకుంటే సరిపోతుంది, ఎక్కువ ఆయిల్ లేకుండా. అది ఉడుకుతున్న కొద్దీ మనకి ఆయిల్ అనేది ఇట్లా పైకి వచ్చేస్తుంది అనమాట. బెండకాయ ఫ్రై కూడా అయిపోయింది. లాస్ట్లో దింపేటప్పుడు బెండకాయ అంటే వెల్లుల్లిపాయలు నలగొట్టి వేసుకొని కాసేపు అలా మగ్గనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇంకా. అదనమాట ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా పల్లె వంట ఛానల్ని. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, వెంటనే చూసేయచ్చు. అది అయిపోయిన తర్వాత మధ్యాహ్నము తినేసి మేము షూటింగ్కి వెళ్ళామన్నమాట. మనకి కూకట్పల్లిలో ముకుంద జ్యువెలర్స్ వీడియోస్ కోసం వెళ్ళాము షూట్కి. అది అయిపోయి వచ్చేసాము. ఇంకా మాకు పని ఆవిడ వస్తుంది కదా, వచ్చిన తర్వాత అవన్నీ గిన్నెలన్నీ మార్నింగ్ వండినవి మధ్యాహ్నం వండినవన్నీ ఊడ్చిపెట్టేసి బాక్స్లో మూత పెట్టేసుకొని కిచెన్ క్లీన్ చేసుకుంటున్నాను రాగానే. ఆ తర్వాత కొన్ని పిల్లలు ఇంకా రాలేదు స్కూల్ నుండి, వాళ్ళు వచ్చేసరికి స్నాక్స్ కోసమని పచ్చి శనక్కాయలు తీసుకొచ్చాము. కిలో 100 రూపాయలంట, 1/2 కిలో తీసుకున్నాము. ఇంకా వాటిని కొంచెం నీళ్ళల్లో వేసేసి గిన్నెలో కాసేపు నానబెట్టాను. నేను గిన్నెలు అవన్నీ బయట పెట్టేసరికి ఆ మట్టి ఉంటుంది కదా, చాలా మట్టి వెళ్ళింది. అదే ఒక 1/4 కిలో ఎల్లు ఉంటుంది నేను తీసుకున్న 1/2 కిలో కాయలల్లో. అంత ఎర్రమట్టి వచ్చేసింది అనమాట, వాటరు ఎర్రమట్టి అంతా. దాన్ని అంతా క్లీన్ చేసి ఒకసారి బాగా కడిగేసిన తర్వాత కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టాను. ఇదే గిన్నెలో పెట్టాను, చాలా లేతగా ఉన్నాయి కాయలు కాబట్టి కుక్కర్లో కూడా వేయాల్సిన అవసరం లేదు. కవర్లన్నీ అక్కడ పక్కన ఒక కవర్లో పెట్టేసుకుంటాను నేను, ఎందుకంటే చెత్త వేయడానికి. నెక్స్ట్ డే కూరగాయలు కట్ చేసినవి, పాల ప్యాకెట్లు, పెరుగు ప్యాకెట్స్,